సోదర సోదరీమణులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. మనం యోగ వాసిష్ఠ రామాయణంలో నిర్వాణ ప్రకరణంలో ఉత్తరార్ధంలో ఉన్నటువంటి ఇక్ష్వాకు మహారాజు తన తండ్రి గారైనటువంటి మనువుని అడిగి ఈ సంసారం అనేటువంటి వలలో చిక్కుకున్నాం కదా, వల కూడా చాలా దట్టంగా కనిపిస్తుంది, పక్షుల్లా మేము అందరూ వెళ్ళి దాంట్లో చిక్కుకుంటున్నాము, ఇదంతా మేము కోరి చిక్కుకుంటున్నామా, అసలు ఈ సంసారం ఎప్పటి నుంచి ఏర్పాటైంది, ఈ సృష్టి ఎప్పుడు మొదలయ్యింది, ఈ బంధాలన్నీ ఎందుకు పడుతున్నాయి, వీటి నుంచి బయటకు వచ్చే విధానం ఏమిటి అని అడగడం జరిగింది. అందుకు మనువు అన్నిటికీ కూడా మనస్సే కారణము, అయినా నీవనుకున్నట్టు ఇప్పటికిప్పుడుగా ఈ సంసారం ఏర్పడలేదు, పూర్వకాలం నుంచి ఉంది. పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆ కోరికలు, సంకల్పాలు, ఆశయాలే ఈ విధంగా సంసార చక్రంలో ముడివేస్తున్నాయి అందరినీ అంటూ ఆయన చక్కగా చెప్పారు. ప్రతిదానికి నీ మనసే కారణము, నీ మనస్సులో సమస్త సంకల్పాన్ని నీవు త్యాగం చేయగలిగితే నీవు నిరామయుడవే అంటూ ఆయన చాలా సూక్ష్మంగా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పారు. మీ వంశానికి మూల పురుషుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజు కూడా ఈ విధంగా అడిగి తెలుసుకుని చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొంది సకల చరాచర ప్రపంచాన్ని కూడా పాలిస్తూనే ఆయన జీవన్ముక్తులయ్యారు. నీవు కూడా అటువంటి చక్కటి మార్గాన్ని అనుసరించాలి. కానీ ఎప్పటి కూడా నేను నిరాసక్తితో ఉంటాను, ఈ జగత్తుకు దూరంగా వెళ్ళిపోతాను అంటే సమంజసము కాదు. నీవు ఇందులో ఉండే మునిగిపోకుండా, నీటిలో ఉండే మునిగిపోకుండా తేలియాడుతూ ఈత ఎలా కొడతారో ఆ విధంగా నీవు నీటిలో ఉండే ఈ సంసారం అనేటువంటి జలంలో ఉండే తేలియాడుతూ మునిగిపోకుండా చక్కగా నీ కార్యక్రమాలన్నీ, నీ లోక వ్యవహారాలను చక్కబెట్టు అని చెప్పారు. అంతా విన్నాడండి రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి ఏమని అడుగుతున్నారో చూడండి. ఎవరిని? వశిష్ఠ మహర్షి, నా మనసులో ఒక చింత ఉందండి, మీరు చెబుతున్నారు చాలా బాగుంది. మేమందరం కూడా మా వంశంలోనో, మా పూర్వీకుల్లోనో, మా కుటుంబంలోనో గురువుల ద్వారానో చక్కగా విద్యాభ్యాసం చేయటం వల్ల సత్శాస్త్రాల్ని పఠించడం ద్వారానో, సత్సాంగత్యం ద్వారానో మేము కృతార్థులం అవుతున్నాము. ఒకసారి కాకపోతే ఒకసారికైనా, ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా కూడా మమ్మల్ని మేము ఆత్మజ్ఞానం వైపు నడిపించుకుంటూ ఈ సంసారం నుంచి బయటపడి జీవన్ముక్త స్థితిని పొందగలుగుతున్నాము. అందుకు మీరు అనేక మందిని ఉదాహరణగా చెప్పారు. అయితే మూఢస్య సత్కులోత్తస్య గురుదేవ, మూఢస్య సత్కులోత్తస్య ప్రవృత్తస్యాధమస్య చ అప్రాప్తయోగి సంగస్య కథం ఉత్తరణం భవేత్. ఏకామద్వితీయాం వా తృతీయాం చేతరాం చ వా ఆరూఢస్య మృతస్యాథ కీదృశీ భగవన్ గతి. మహానుభావ గురుదేవ, మీరు మాకు సప్తజ్ఞాన భూమికలను కూడా బోధించారు. అయితే పాపం ఏమీ తెలియని అమాయకులు కేవలము కూటి కోసమే ఈ శరీరాన్ని, ఈ సంసారాన్ని ఈదడం కోసమే ఉన్నటువంటి నిమ్న కుల జాతులందరూ ఏమైపోతారు? నీచ కులాలు అంటే మిగిలిన కులాల్లో ఉన్నటువంటి వారు ఏమైపోతారు? కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి వాళ్ళందరూ ఏమైపోతారు? అసలు ఇవన్నీ నేను నమ్మను, నేను మూఢత్వంగానే ఉంటాను అనేటువంటి వాళ్ళ జీవితం ఏమైపోతుంది? వాళ్ళకి తరించే యోగమే లేదా, తరించే మార్గమే లేదా? వాళ్ళు ఈ భూమికలన్నీ వాళ్ళకి ఏం తెలియవే. ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు ఆచరించలేరు కదా. వాళ్ళు పొట్టపోషణార్థమే
వాళ్ళ జీవితాంతం కూడా కష్టపడుతూ ఉంటారు. కష్టపడి చెప్పినా వినేటువంటి శక్తి కూడా వాళ్ళకు ఉండదు కదా. మరి వాళ్ళ జీవితాలు ఏంటి స్వామి? వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా ఈ జనన మరణ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారా? వాళ్ళకి సార్థకత లేదా అంటూ ఎంత చక్కగా అడిగారండి. అందుకే ఆయన మహాపురుషుడు అయ్యాడండి. మూఢులు నీచకులలో జన్మించిన వారు కామభోగాదులు ఎందే ఎప్పుడూ కూడా ఆ కోరికలు ఎందే తిరుగాడుతూ ఉండేవారు. యోగుల సాంగత్యం అంటే ఏమిటో తెలియనటువంటి వారు. వారి మనస్థితి ఏమిటి? 1, 2, 3 ఈ భూమికలు శుభేచ్ఛ, విచారణ, తనుమానస ఇలాంటి భూమికలన్నీ కూడా వారికి తెలిసే తెలియకో కొంతగా ప్రయత్నం చేసి, అంటే అయ్యో భగవద్ధ్యానం చేసుకోవాలి, నా వల్ల కావటం లేదే అనుకుని ఎవరినైనా అడిగి తెలుసుకుందామని విచారణతో ప్రయత్నం చేసి ఈ విధంగా విచారణ చేస్తూ వారు మరణిస్తే వాళ్ళ గతి ఏమిటి? ఎంత చక్కగా అడిగారండి ఆయన. అందుకే ఆయన అందరికీ పిత, అందరికీ తండ్రి. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలి. అంతేకాదు మనం తెలుసుకున్న విషయాన్ని తెలియని వాళ్ళకు కూడా చెబుతూ ఉండాలి. మనకి ఎంతోమంది తారసపడుతూ ఉంటారు, పని పాటలు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు. అమ్మ మీరందరూ ఇన్ని చదువుకున్నారమ్మా, మీ అందరికీ భక్తి జ్ఞానం ఉంటుందమ్మా, మేము మాకేం తెలుస్తుందమ్మా అంటూ ఉంటారు. కాదు, అందరికీ కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అమ్మా మీ వంతు ఆ భగవానుడు చక్కగా మీపై కూడా దయ చూపిస్తున్నాడు అంటూ చక్కగా చెప్పాలండి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు చూడండి. మూఢస్యారూఢ దోషస్య తవ సంస్కృతిరాతత యావజ్జన్మాంతరసితై కాకతాళీయయోగతః అథవా సాధు సంగత్యా వైరాగ్యన్నాభ్యుదేతి. మూఢుడు, దోషయుక్తుడు అగు మనిషి అనేక జన్మలు గడిచిన తర్వాత వాళ్ళకి కొన్ని జన్మలు గడిచిపోతాయి, తప్పదు. కాకతాళీయంగా స్వయముగా వారంతట వారికే విచారణ చేయాలి అనేటువంటి బుద్ధి కలుగుతుంది. అంటే వాళ్ళు అంతవరకు నడిపినటువంటి ఆ తమో మార్గం వైపు, రజో మార్గం వైపు మానేసి సత్వగుణం వైపు నడవటం మొదలు పెడతారు. అందుకు కొన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది, తప్పదు. ఎందుకంటే కర్మ అనుభవించవలసింది వారి స్వయంకృతాపరాధ కర్మలన్నీ కూడా వారే అనుభవించాలి, వాళ్ళ సంకల్ప కర్మలన్నీ వారే అనుభవించాలి. కాబట్టి కాకతాళీయంగా జరుగుతుంది. వారికి సమయం వచ్చేప్పటికి గురూపదేశమో వారి మనసులో పరివర్తనో కలుగుతుంది. అనుకోకుండా సాధువుల సాంగత్యమో లేదా మంచి మంచి విషయాల్ని వినటమో జరిగిన తర్వాత వారిలో మార్పు వచ్చి వాళ్ళ జన్మ కూడా తరించడానికి జరుగుతూ ఉంటుంది. అలా జరగనంత కాలము కూడా వారు ఈ జనన మరణ పరంపరలోనే కొట్టుకుంటూ ఉంటారు. రెండవది, ఖచ్చితంగా సంసారం నుంచి బయటికి రావాలనే కోరిక ఎప్పుడో అప్పుడు తప్పకుండా మనిషికి కలుగుతుంది. యోగ ఒకవేళ అలాంటి కోరిక కలిగిన సమయంలో వారు మరణించినట్లయితే మేము భగవంతుని ధ్యానం చేసుకోవాలి, భగవంతుని యొక్క కృపారసాన్ని పొందాలి, ఈ జీవితం నుంచి ముక్తిని పొందాలి అనేటువంటి మంచి కారణం, మంచి ఆలోచన వాళ్ళకి వచ్చిన సమయంలో వారికి మరణం జరిగితే వారి ఆలోచన వచ్చే జన్మలో వాళ్ళు తిరిగి జన్మ ఎత్తితే వాళ్ళ ఆలోచన సఫలీకృతం అవుతుంది. అందుకే మరణ సమయంలో మన ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మనకి జన్మ వస్తుంది అని చెప్తున్నారు పదే పదే మనకి. తెలియకుండానే వారి మనసులలో ఈ సంసారం మీద విరక్తి కలిగి ఉత్తమ స్థితికి వాళ్ళు బయలుదేరుతారు. ఉత్తమ గతులని పొందటానికి మార్గం ఏర్పాటవుతుంది. అంతేగాని ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండరు.
వారిలో మార్పు వస్తూ ఉంటుంది. ఆ మార్పును బట్టే వాళ్ళకి ఫలితాలు వస్తూ ఉంటాయి. రెండవది ఏంటంటే శుచీనాం శ్రీమతాం గేహే గుప్తే గుణవతాం సతాం జనిత్వా యోగమేవైతే సేవంతే యోగవాసితాః. వారి ఆలోచనలో మంచి ఆలోచన సమయంలో వారు పోతున్నప్పుడు, వాళ్ళలో సత్వగుణాది గుణాలు పెంపొందుతున్నప్పుడు వారికి జన్మ ఏ విధంగా లభిస్తుందంటే శుచిర్భూతులైన వారింట్లో, గుణవంతులు శ్రీమంతుల ఇంట్లో వారికి జన్మ లభిస్తుంది. ఆ విధంగా వారిలో మార్పు సంభవిస్తూ ఉంటుంది. వారి మనస్సు భగవంతుని వైపు దత్తమవుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే నువ్వు అడిగావు కదా, ఎక్కడైతే ఏ భూమికల్ని వాళ్ళు చేయాలి అనుకుని ఆ సమయంలో మరణాన్ని పొందుతారో, తిరిగి జన్మెత్తినప్పుడు ఆ భూమికల నుంచి వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు. అందువల్ల ఏది కూడా వృధా కాదు. శ్రీరామ, ఎవరి జన్మ వృధా కాదు, వారి యొక్క ఏ ఒక్క కోరిక కూడా వృధా కాదు. భగవాన్ ఎప్పుడు సాక్షిభూతులై ఉంటాడు. ఆయన విధి చాలా గొప్పది. ప్రతి ప్రాణి యొక్క కోరికని పూర్తి చేయటమే ఆయన యొక్క విధి. అందుకే ఆయన తండ్రి అందరినీ సమంగా చూస్తాడు. ఎవరికైతే పోను పోను ఇచ్ఛారహితమైనటువంటి మనసు కలుగుతుందో వారికి మోక్షము కరతలామలకం అవుతుంది. వాళ్ళ జన్మ పరంపరలో వారి భూమికల కారణంగా వారి మనస్సు దైవదత్తమైనప్పుడు పూర్తిగా నిస్సంగత్వాన్ని మనసు కోరుకుంటున్నప్పుడు వారు మోక్షానికి దగ్గరే అవుతారు. అయితే జన్మ పరంపరతో జరుగుతుంది. ఆ అవకాశం భగవానుడు వాళ్ళకి ఇస్తాడు. అందువల్ల ఎవరి గురించి ఎలాంటి సంకట, ఎలాంటి శంక నీవు పెట్టుకోవద్దు. శ్రీరామ, ఇన్ని మాటలు ఎందుకు? మన యొక్క సంకల్పాలే మనకి బంధాలు. సంకల్పాలు లేకపోవటమే మోక్షము. మనము కూడా మనకు తెలిసినంత వరకు అందరికీ కూడా ఏ కార్యం చేయండి, మీరు నిష్ఫలాపేక్షతో చేయండి, నిర్మోహితులై ఉండండి, ప్రతిదాన్ని చూసి మోహపడకండి, ఆశపడకండి అని మనం చెబుతూ ఉంటే అందరిలో కూడా పరిపక్వత వస్తుంది. ముందు మనం అభ్యసించాలి. మనకి తెలిసిన వారందరికీ కూడా చెబుతూ అందరినీ ఉద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. కాలం ఎవరికీ కూడా అన్యాయం చేయదు. కాలం పరబ్రహ్మ స్వరూపము. అయితే వారి వారి మనసులు ఆ విధమైనటువంటి భక్తి మార్గానికి వెళ్ళేంత వరకు కూడా, ఏకాత్మభావాన్ని పొందేంత వరకు కూడా మహేశ్వరుడు చెప్పినట్లుగా వాళ్ళని హస్తపాదాద్వయం అనేటువంటి ఆ భగవంతుని యొక్క ఆకారాన్ని చక్కగా నీకు తోచిన విధంగా నవవిధ భక్తి మార్గాలతో పూజ చేయటానికే ప్రయత్నం చెయ్యి. ఆ చక్కటి ఆ విష్ణువు ఆ రూపాలతోటి భగవానుడు తన యొక్క సాకార రూపాన్ని, తన నిరాకారత్వాన్ని ఆకారంగా మార్చుకుని అందరి కోసము ఏ విధంగా నిలబడి ఉన్నారో ఆ ఆకారాన్ని ధ్యానం చేసుకుంటే మనసు తెలియకుండానే పరిపక్వతను సాధిస్తుంది. ఏకాత్మభావానికి రాను రాను పోను పోను ఏకాత్మభావం వైపు నడిపిస్తుంది. వాల్మీకి భరద్వాజునికి ఇదే విషయాన్ని చెప్తున్నారు. చూడండి, నాయనా భరద్వాజ, కిం త్వనేక పురోత్సాహాద్విషతాముసగచ్చతి భజ సంభరితా భోగం పరమేశం జగద్గురుం. పూర్వ సంచిత కర్మల వలన దేహాది రూపాలను ఎత్తి మనము కర్మలన్నీ చేస్తున్నాము. అయితే వాని యొక్క నాశనము కొరకై, వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటం కోసమై మనము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికై అర్ధనారీశ్వరాది ఆకారాన్ని తప్పకుండా ప్రార్థన చేసి తీరాలి. అంటే
ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసి తీరవలసిందే. ఎందుకంటే ఒకేసారిగా ఏకాత్మభావం రాదు. నిరాకారాన్ని ప్రార్థన చేయలేము, సాధనతో మాత్రమే చేయగలము. ఆ సాధనలుగా ఈ రూపాలని, నీ మనసుకు నచ్చిన రూపాన్ని నీవు ధ్యానం చేసుకో, పూజ చేసుకో, మనసు లగ్నం చేసుకో. ఆయన నీకు ఆ మంగళప్రదుడే నీకు శుభాన్ని కలగజేస్తాడు. అప్పుడే నీకు నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వము తెలుస్తుంది. అయితే నీవు చేసేటువంటి కర్మలన్నీ కూడా నిష్ఫలాపేక్షతో చేయి. అయితే ఈ సంసారం అంతా కూడా నీ కనిపిస్తున్న దృశ్య ప్రపంచం అంతా కూడా పెద్ద నాటక రంగము అని తెలియాలంటే క్షణకాలం పాటు నీ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని, ఇంతకుముందు జరిగినటువంటి అనేక సంఘటనల్ని తలుచుకో. ఏది శాశ్వతం కాదు. నాటక రంగం మీద తెర వేసి తెర తీస్తున్నట్టుగానే అన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. దానిని బట్టి నీ మనసుకి పూర్తిగా అవగతమవుతుంది. అప్పుడు భరద్వాజుడు కూడా, గురుదేవా, నాకు అర్థమైంది, వైరాగ్యానికి మించిన బంధువు, సంసారానికి మించిన శత్రువు లేరు అని అర్థమైంది. వీటన్నిటినీ ఎంత దూరంగా ఉంచగలిగితే అంత త్వరగా తిరిగి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతాము. శమము దమము కలవాడై నిషిద్ధ కర్మల్ని చేయనివాడు, కామ్యకర్మల నుండి, విషయేంద్రియ భోగముల నుండి విడిపడ్డవాడు ఎప్పుడూ కూడా శాంతమునే పొందుతాడు. ఈ విధంగా వాల్మీకి మహర్షి కూడా భరద్వాజునికి చెప్పాడు, శ్రీరామ, ప్రయత్నముచే సకల సంకల్పాలని కూడా వదిలివేయి. అంతా విన్న తర్వాత శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని ఒక మాట అడిగారండి. ఆయన యొక్క సందేహం చాలా కరెక్ట్గా ఉంది చెప్పాలంటే. నైష్కర్మ్యాత్కల్పనా త్యాగాత్తను పతతి దేహిన కథమే తదతో బ్రహ్మాన్ సంభవాత్యాసు జీవత. మీరు చెప్పినట్లుగానే సర్వక్రియారాహిత్యము చేత, సమస్త క్రియల్ని బహిష్కరించిన తర్వాత సంకల్ప త్యాగము చేత, ఎలాంటి ఆలోచనలు, సంకల్పాలు, కోరికలు లేకుండా జీవునకు దేహము శీఘ్రంగా పడిపోతుంది కదా. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళ యొక్క దేహము ఉండగలదా, అంటే జీవించి ఉండగలడా? ఎలాంటి ఆశలు పాశలు లేనివాడు అసలు జీవించి ఉండగలడా? చైతన్యవంతుడే ఉండగలడా? మీరు చెప్పినటువంటి అతనికి జీవించాలనే కోరిక నుంచి కూడా దూరంగా పంపించేస్తుంది కదా. అతనికి మీరు వచించిన రీతి జీవితం యొక్క వ్యవహారాదులు ఎట్లా సంభవిస్తాయి అని అడిగారండి. అందుకే వశిష్ఠ మహర్షి ఒకే ఒక మాట చెప్పారండి, నాయనా రామ, అహంభావమే బాహు కల్పనం కల్పనా విధ నబోద్ధ భావనం తస్య సంకల్పత్యాగ ఉచ్యతే. ఎవరైతే తమ యొక్క అహంభావాన్ని వదలలేదో, అంటే నేను, నాది, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అనే భావాన్ని ఎప్పుడైతే వారు వదలలేదో ఈ సంసార బంధాలలో చిక్కుకునే ఉంటారు. కాబట్టి ఈ అహంభావాన్నే పెద్దలు సంకల్పము అని చెప్పారు. ఈ సంకల్పాలన్నీ కూడా వదిలేసి తీరాలి. అయితే అంతేకాకుండా సముద్రంలో వేసిన వస్తువుల్ని సముద్రుడు ఏ విధంగా బయటికి తోసేస్తూ ఉంటాడో, సర్వకార్యాల్ని నిర్వహిస్తూ నువ్వు వాటి నుంచి బయటకు వచ్చేస్తూ ఉండాలి. నీవు సమస్త కార్యాలను చేసేసి వాటి నుంచి బయటకు వచ్చేసేయాలి. నిన్ను తినద్దలేదు. నీకు సర్వభోక్త, సర్వకర్త, సర్వత్యాగి అని శివుడు భృంగీసుడికి చెప్పాడు. ఆ మాట గుర్తుపెట్టుకో. సమస్తాన్ని చెయ్యి, సమస్తాన్ని అనుభవించు. అవి నీలో ఉండద్దు, నీవు వాటిలో ఉన్నా సరే. ఆ మాట గుర్తుపెట్టుకుని సమస్తాన్ని చెయ్యి. అందువల్ల సమస్త కర్మలు చేసిన వాడివి అవుతావు. ఈ దేహము పడిపోదు.
ఎవరైనా కూడా ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే అధోగతే పొందుతాడు. వారు ఎంత ఆధ్యాత్మిక పరంగా ఎదగాలన్నా కూడా ఎదగలేరు. కాబట్టి సమబుద్ధుడివై ఉండు. స్వభావం మాత్రం ఏనాంతర్నజితం దగ్ధబుద్ధిన తస్యోత్తని పదప్రాప్తి సికతాతేల దుర్లభ. ఎప్పుడు కూడా నీవు ఈ ఇంద్రియాల యొక్క ప్రభావం నుంచి తప్పించుకోనంత కాలము కూడా ఈ జనన మన చక్రంలోనే తిరుగుతూ ఉంటావు. కాబట్టి దృశ్య ప్రపంచం యొక్క యథార్థాన్ని గ్రహించుకో అంటూ చక్కగా వశిష్ఠ మహర్షి చెప్పారండి. కాబట్టి అన్నీ చెయ్యి, మహాకర్త మహాభక్త మహాత్యాగివై సమస్తాన్ని అనుభవిస్తూ నీ జీవనయాత్ర సాగించు. అంతేకాని ఇవేమీ లేనంత మాత్రాన దేహం పడిపోతుంది అన్న భావాన్ని నుంచి దూరంగా రా అంటూ వశిష్ఠ మహర్షి చక్కగా చెప్పారు. ఇప్పటికీ వశిష్ఠ రామాయణంలో నిర్వాణ ప్రకరణలో దృశ్యోపశమనం అయిందండి. అది కూడా పూర్తయింది. వచ్చే సంచికలో ఇంకా వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తి విశ్రాంతి కోసం ఏం చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.